వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి నూతన శివలింగ విగ్రహ శోభాయాత్ర. గోదావరి మహాపుష్కరాల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం. మంత్రి డాక్టర్ పి నారాయణ. నేటి తరం యువత అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి. అఖిలపక్షం ఏపీ ఆదివాసీ జేఏసీ పిలుపు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సంస్మరణ పక్షోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఆనాం కళా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రత్యేక సమావేశం ఘనంగా నిర్వహించారు. జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాస్ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆదేశాలు, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిధారాజు సూచనలతో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీవిద్య సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాష్ట్ర కన్వీనర్ బిట్రా శివనారాయణ, రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి రోహిణి, ఏపీఆర్ చౌదరి, బొమ్మల దత్తు, పరిమి రాధాకృష్ణ, రేలంగి శ్రీదేవి, తాడిమల్ల విజయవాణి, పిడికిడి శ్రీదేవి, క్షత్రియ బాల, సుబ్రహ్మణ్య సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరంలో శ్యామప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతిని పురస్కరించుకుని ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. సాధారణంగా భారత చరిత్ర అన్నది ఆంగ్లేయుల రాసిన ధోరణిలోనే మనం అందరం కూడా ఇప్పటి వరకు చదువుకుంటూ వచ్చాము. అయితే ఎందరో మహనీయులు భారతదేశానికి వారి సేవలను అందిస్తూ భారతదేశం కోసం బలిదానం ఇచ్చినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం అభివృద్ధి చెందినటువంటి వికసిత్ భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవాలని అనుకుంటున్నామో ఆ నేపథ్యంలో ఖచ్చితంగా అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రని భావితరాలకి తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటే ఇవాళ శ్యామప్రసాద్ ముఖర్జీ గారికి సంబంధించినటువంటి వారి జీవన చరిత్ర, అదేవిధంగా వారు ఏ విధంగా భారతదేశానికి వారి సేవలను అందించారు, ఏ విషయాల్లో వారు మనకి ఈ తరం వారికి కూడా వారి దర్శకులుగా వారు నిలిచారు, ఈ విషయాలన్నీ కూడా కాలేజ్ పిల్లలకి అదేవిధంగా భావితరాల వారికి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి యొక్క జీవన ప్రస్థానం 51 సంవత్సరాలు మాత్రమే అయినప్పటికీ కూడా వారు అనేక నిర్ణయాలు వారి జీవిత కాలంలో కాల్కటా యూనివర్సిటీ కులపతిగా, అదేవిధంగా బెంగాల్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్గా, భారతదేశానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ మినిస్టర్గా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అప్పట్లో అంటే 1930వ సంవత్సరంకి అప్పటి నుండి వారు పరంపదించే వరకు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు నేటికి కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశానికి అవి మార్గదర్శకులుగా ఉన్నటువంటి సందర్భం. నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఏదైతే మార్గం ఆనాడు వారు చూపించారో, ఏదైతే సిద్ధాంతాలు మాకు అందించారో, ఏదైతే ఆలోచన విధానాన్ని మాకు వారి తరచి చూపించారో వాటన్నిటినీ కూడా కొనసాగిస్తే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వారి మాధ్యమంగా దేశ సేవకి అంకితం అవ్వడానికి వాళ్ళు సంకల్పించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. శనివారం ఉదయం భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ శ్రామిక భవనం వద్ద భారీ సమావేశం నిర్వహించారు. కార్మికులకు నీడ ఎక్కడా అనే నినాదంతో ఫ్లెకార్డులు పట్టుకుని కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత శ్రామిక భవనానికి స్థలం సాధించుకున్నామని, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ కృషితో 1 కోటి నిధులు మంజూరై భవనానికి పునాదులు, పిల్లర్ల వరకు నిర్మాణం జరిగిందన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 2.5 సంవత్సరాలు గడిచినా కనీసం ఒక స్లాబ్ కూడా వేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు సెంట్రింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు సుంకర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మీసాల గణేష్ కుమార్, సూర్యచంద్రరావు, రవి, తాటిపూడి వినాయకరావు తదితరులు కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా వేళ పెట్టడం జరిగింది.
మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నిర్మాణ కార్మికులు పడుతున్న వేదన, పడుతున్న కష్టాలు ఒకసారి చూడమని చెప్పేసి కోరుకుంటున్నాం. అయ్యా, మేము శ్రామికులు, మేము అందరం వర్కులు చేస్తాం, కాకపోతే మాకు ఈ షాప్ వేసి ఒక నీడ కల్పించండి మహాప్రభు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయ్యా, దీంతో పాటు ప్రతి బిల్డింగ్ వర్క్ జరుగుతున్నది, దీంతో పాటు సెలసైన బిల్డింగ్ అన్ని కూడా వర్క్ జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్ ఒకటే ఈ శ్రామికులు చేసుకున్న పాప, ఈ శ్రామికులు రాయమండ్రిలో పుట్టడం ఒక శాప. దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికులు వేల కొలదిలో ఉన్నారు. ఈ వేల కార్మికుల పొట్ట కొట్టగల మహాప్రభు ఈ భవన నిర్మాణ కార్మికుల్ని ఒకసారి భవన నిర్మాణ కార్మికులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల కొలదే ఒక భవన నిర్మాణ కార్మికులు వెనకాల కొంతమంది కార్మికులు ఉన్నారు. దయచేసి మీరు మీ జేబులో డబ్బులు ఏమి పెట్టవద్దు. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ గ్రాంట్ వెంటనే సెలెక్ట్ చేయించి మాకు ఈ నీడ వేయించండి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ కార్డులు చేయించుకోండి. ఈ భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు ఈఎస్ఐ కార్డులు చేయించుకుంటే ఆ కుటుంబంలో ఏ ప్రమాదం జరిగినా ఈఎస్ఐ వైద్యం చేయించుకోవచ్చు. అలాగే పిఓసి కార్డు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ గుర్తింపు పిఓసి కార్డు చేయించుకోండి. దయచేసి ప్రతి కార్మికుడు మనం ఎన్ని సౌకర్యాలు ఉంటే మనకు రేపొద్దున అన్ని బెనిఫిట్లు ఉన్నాయని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరపున ప్రతి నెల జరగబోయేటువంటి ఈ యొక్క జనరల్ బాడీ సమావేశం శ్రామిక భవనం నందు అత్యంత వైభవంగా జరుగుతున్నది. అలాగే మా యొక్క డిమాండ్స్ మెయిన్ మా యొక్క డిమాండ్ ఏమిటయ్యా అంటే శ్రామిక భవనం. ఆనాడు జక్కంపూడి రాజా గారు దీని యొక్క రూపకల్పన చేస్తే మార్గాని భరత్రామ్ గారు ₹1 కోటి శాంక్షన్ చేసి కేవలం 10 రోజుల్లో ₹1 కోటి తీసుకొచ్చిన మహానుభావుడు. ఏదైతే ఒక బేస్మెంట్ వేశారు, పిల్లర్స్ వేశారు, చాలా చక్కగా ఉంది. ప్రభుత్వం మారింది, కానీ మరి 2.5 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరకి 4 సార్లు వెళ్ళడం జరిగింది. దీనికి రాజకీయ గ్రహణం అనే కార్యక్రమం పెట్టుకొని మీరు అందులో ఉన్నారు, మేము చెయ్యము అనే నినాదాన్ని పెడుతూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందువల్ల అనగా కార్మికుడు ఏ పార్టీ ఉండదు, కార్మికుడికి ఏ పార్టీ పిలిచినా సరే ఇల్లు కడతాం, గృహం కడతాం, అపార్ట్మెంట్ కడతాం, డూప్లెక్స్ కడతాం, ఇండివిజువల్ కడతాం. ఇట్లాగా అన్ని రకాల కార్మికులు ఉన్నారు. మరి ఆనాడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వానికి మరి ఇదే కార్మికులు కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఓట్లు వేసి గెలిపించలేదా అని అడుగుతున్నా. మరి ఈనాడు 2.5 సంవత్సరాలు అయింది, కనీసం అయ్యా రూపు వేయండి మహాప్రభు అంటే దీనికి మరి ఏదైతే టెండర్ వేశాం, మరొకటి వేశామని కబుర్లు చెబుతున్నారు తప్ప ఒక ఇంచుమించు లేదంటే ఒక 6 నెలల కిందట టిఎన్టీసీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ నక్కా చిట్టిబాబు గారు మాజీ వారి మిత్ర బృందం వచ్చి మరి ఇది అందరికీ చెందుతుంది, కడతాము అనే నినాదం చేశారు. తర్వాత రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు సుమారుగా 2 నెలలు అయిందండి వచ్చి, వారు కూడా కడతాము అండమే తప్ప మరి ఏ విధంగానూ కూడా మాకు స్పందన లేదు. అయ్యా మేము ఒకటి అడుగుతున్నా, 2009 నుంచి ఇంచుమించుగా 4 దఫాలుగా ₹60 కట్టారు. ఆ ఉన్నటువంటి పేపర్లు అటకెక్కించారు. ఆ ఫైళ్లు ఎక్కడ పెట్టారో లేబర్ ఆఫీస్ లో మడగేది. ఇప్పుడు కంప్యూటరైజ్ చేయించాం. ఎప్పటి నుంచి అండి? 2010 నుంచి 15, 20, 25, 30. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్ద రాజు గారు, ఏఐసిసి
జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ గారు జిల్లాలో జరుగుతున్న పుష్కర పనులు, నత్తనడక, ఎస్ఐఆర్, సంస్థాగత నిర్మాణం, వివిధ అంశాల మీద ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొడా వెంకట కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ పట్నాల శ్రీనివాస్, అరిగిల అరుణ్ కుమారి, జేష్ట్యా సతీష్ బాబు, డాక్టర్ వడియార్, విల్లు రమేష్, ముండ్రు వెంకట శ్రీనివాస్, కొవ్వూరి శ్రీనివాస్, కొత్తూరు శ్రీనివాస్, మోహన్ రెడ్డి, భద్రం దొర, కాటం రవి, ఎన్వీఆర్ మూర్తి, పాలకుర్తి ప్రభాకర్ చౌదరి, జిటి రామారావు, చిన్నం మురళీకృష్ణ, ముర్తా అబ్బులు, చామర్తి లీలావతి, ఐ సత్యనారాయణ, చింతాడ వెంకటేశ్వర్లు, ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులంతా పాల్గొని కార్యక్రమంలో పాల్గొన్నారు. Namaskar. Normally we have review meetings on regular basis of the districts to analyze what activities we have done in the past and to have discussion of what we'll be planning in upcoming time in that particular district. Today I am amongst my Congress family people here in Rajahmundry district, and we are having a assembly wise review of what activities we have done at the organization level also, and as you all are aware that SIR is in process here in Andhra Pradesh. So for BLA 1 and BLA 2, what is the update in those particular assemblies? Because BLAs are basically the eyes and ears and hands of those particular party within that particular booth. It is very important, as you all are aware, that in the past where SIR has happened, many illegal activities also took place, like addition of votes of particular voters who are not a part of that particular booth, or deletion of voters who actually exist there. So to stop all this, we are planning to expand in a way that we have our eyes and ears at the booth level. Simultaneously, I am sure you all are aware of what NEET chaos has happened across India and how lakhs of students, 22 lakh students have suffered because of the re-examination, and unfortunately we lost 20 lives this year because of the mismanagement of this education system. And this is not the first time. In last 10 years, almost 79 mishaps, leakage of exams have happened, and almost 48 exams have been reconducted. If it is once in a while accidental activity, it is understood, but this has become a continuous pattern which cannot possibly happen without the penetration of the officers or the government people or the ministry level. This is not possible. If for an example, if I tell you this is a closed room, it has a lock. If I don't have a key or access, I cannot come inside. Similarly, the leakage cannot happen without penetration or without internal people being responsible for this. Secondly, if you come across people who are preparing for the examinations, the parents of the students who are preparing for NEETs have confirmed that for coaching classes and fees of the examination, they are investing 5 to 6. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి, ఈ జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డాక్టర్ పాలక్ వరం గారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం జిల్లాల పర్యటనని చేసుకుంటూ ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి రావడం జరిగింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం, పార్టీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ్, వీటిలన్నింటినీ కూడా బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క డైరెక్షన్ మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మిత్రులు వెంకట గారి నేతృత్వంలో పార్టీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల
బాధ్యులు, పెద్దలు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేసు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక కార్యాచరణ రూపొందించుకుని స్థానికంగా రాజమండ్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయాలని చెప్పి చాలామంది సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్యం, ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా త్వరలో జరగబోయేటువంటి జనగణన నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లును రాబోయే ఎన్నికల నుంచి అమలు చేసి పార్లమెంట్ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33% సీట్లను కేటాయించాలని ఏపీ మహిళా సమైక్య తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పులపకూర లావణ్య డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఏపీ మహిళా సమైక్య ఆధ్వర్యంలో శనివారం కొత్తపేట, అన్నపూర్ణమ్మపేట, రాజేంద్ర నగర్, లలిత నగర్ ఏరియాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. లక్ష్మి వెళ్ళిపోకు సంతకం కట్టమంటే కూడని కట్టుకోవాలి కదా. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల పరిధిలోని ఇందుకూరు గ్రామంలో అల్లూరి సీతారామరాజు 130వ జయంతి సందర్భంగా ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అఖిలపక్షం ఏపీ ఆదివాసీ జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా తెల్లం శేఖర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుడు అల్లూరి సీతారామరాజు ఆనాడు రంప ప్రాంతంలో ఇటువంటి కమ్యూనికేషన్ చదువు లేని ఆదివాసీ ప్రజలకు జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై ప్రజలకు చైతన్యం చేసి భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుండి తరిమి కొట్టడంలో కీలక పాత్ర వహించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర, ఏపీ ఆదివాసీ జేఏసీ మండల కార్యదర్శి ఎలగాడ నాగేశ్వరరావు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అయినాల శ్రీనివాసు, ఆదివాసీ మహాసభ జిల్లా అధ్యక్షులు మడకం బంగారుబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి అరగటి వీరభద్రారెడ్డి, అరగటి నాగిరెడ్డి, కెచ్చెల ముద్దులరెడ్డి, పచ్చకూరు గౌరీ శంకర్, పచ్చకూరి అర్జునుడు, మూలెం బుచ్చిరాజు మరియు బండారి వీరబాబు, కొనపర్తి ప్రసాద్, బాలపర్తి యూసు, మన్నేపల్లి కోటి, కొట్టం బన్నీ, మాదాల షణ్ముఖ, ఈరేటి యువకిరణ్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈరోజు అనగా 2026 జూలై 4వ తారీఖున అల్లూరి సీతారామరాజు మా ఏజెన్సీ ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు గారు జయంతిని జరుపుకోవడం చాలా శుభపరిణామం. మీ ఎక్కడి నుంచి జయంతి చేస్తున్నామంటే ఇందుకూరుపేట, దేవీపట్నం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి కొత్తగా విడిపోయిన రంపచోడవరం కేంద్రంగా ఉన్నటువంటి ఇందుకూరుపేట, పోలవరం జిల్లాలో ఉన్నాం మేము. ఈ కార్యక్రమాన్ని ఇలాగా నిర్వహించడం చాలా శుభపరిణామంగా భావిస్తున్నాం. మేము ఆదివాసీ జేఏసీ తరపు నుంచి మరియు అన్ని వర్గాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఏ భేదాభిప్రాయం లేకుండా నిర్వహించుకోవడం చాలా శుభపరిణామం. ఆయన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, జీరో నుంచి హీరోగా ఎదిగాడు ఈ రోజున. ఆయన ఏంటంటే ఏ కార్యక్రమాలు చేద్దామన్నా సరే ఆయనకి సోర్సెస్ ఏమీ లేకపోయినా, గన్నులు లేకపోయినా, ఏమీ లేకపోయినా స్థానికంగా ఉన్న ప్రజలు చాలా అమాయకులు అయినప్పటికీ కూడా ఆ స్థానం నుంచి స్వాతంత్ర సమరయోధుడిగా ఎలా మారొచ్చు ప్రతి పౌరుడు కూడా అనే విధంగా ఆయన ఏజెన్సీలోని గామ్ గంటం ద్వారా, మల్లు ద్వారా లాంటి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్గా చేసుకొని ట్రైబుల్ని మంచి పోరాటాలని 30-40 మంది బెటాలియంగా ఏర్పడి బ్రిటిష్ వాళ్ళలో వెన్నులో వణుకు పుట్టేలాగా చేసి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రముఖ పాత్రను పోషించినటువంటి అల్లూరి సీతారామరాజు గారికి మేము నివాళులు తెలియజేస్తూ జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మన
స్వతంత్ర సమరయోధుడు మన అల్లూరి సీతారామరాజు గారి మరి ఈరోజు మన కనిపెట్టే అవకాశంగా మనం మన ఏజెన్సీలో ఉన్నటువంటి ఆదివాసులు మరి ఎటువంటి చదువు లేనటువంటి ఎటువంటి కమ్యూనికేషన్ లేనటువంటి సమయంలో మన ఆదివాసులను వేలుకొలిపి సైకిల్ చేసి బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేసినటువంటి గొప్ప మరి ఆదివాసులతో పాటు ఉన్నటువంటి ముద్దుబిడ్డ మన అల్లూరి సీతారామరాజు గారు. మరి ఆయన వర్ధంతి మనం జరుపుకుంటున్నాం, జయంతి జరుపుకుంటున్నాం. మరి కనుక మన ఇలాంటి సందర్భాన్ని మనం అందరం కూడా ఈ నేటి యువతరం కూడా మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ మనం చదువుకున్నా సరే మన యొక్క హక్కులు చట్టాలు జీవులు కూడా కాలక్రమేణ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. వాళ్ళు చదువుకున్నటువంటి నేటి యువత స్పందించి ఇలాంటి స్వతంత్ర సమరయోధులు అటు అల్లూరి సీతారామరాజు కావచ్చు, కొమరం భీం కావచ్చు, బిర్సా ముండా కావచ్చు, జైపాల్ సింగ్ ముండా కావచ్చు, లేదా సమ్మక్క సారా కావచ్చు, ఎవరైతే మన ఆదివాసుల గురించి పోరాడి మన హక్కులు సాధించారు, చట్టాలు సాధించారు, అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి, మనం స్మరించుకోవాలి. వారి యొక్క స్ఫూర్తిని మనం అందరం కూడా నేటి తరం యువతరం ముందుకు వచ్చి వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని మన హక్కుల చట్టాల గురించి మన జీవులు కాపాడుకోవడానికి ముందుకు వచ్చి నడుం బిగించి ఆ యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని ఏపీ ఆదివాసీ జేఏసీగా మేము కోరుతున్నాం. గోదావరి మహా పుష్కరాలు 2027ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో తొలి దశ అభివృద్ధి పనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా 580 కోట్ల నిధులను వివిధ పథకాల ద్వారా విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పిడి నారాయణ తెలిపారు. ఇక శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో PGRS హాలులో గోదావరి మహా పుష్కరాల నిర్వహణ, చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నగర మౌలిక సదుపాయాలపై ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి సంపత్ కుమార్, కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు గోరింట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా శాసనసభ్యులు, అదేవిధంగా అర్బన్ అథారిటీ చైర్మన్ మెయిన్గా డిస్కషన్లు ఏంటంటే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి రాజమండ్రి సిటీలో ఏర్పాటు చేయాల్సిన కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన ఫెసిలిటీస్ గురించి. ఫెసిలిటీస్ అంటే రోడ్స్ కావచ్చు, ట్రైన్స్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలా రివర్ ఫ్రంట్ కావచ్చు, వీటన్నిటి మీద డిస్కషన్ జరిగింది. ముఖ్యంగా వీటన్నిటికీ బడ్జెట్ కావాలి. అయితే బడ్జెట్కి సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. వారు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కింద ఇంతవరకు దాదాపు 580 కోట్లు వర్క్ చేసుకునేటట్టుగా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది UCF కింద కానీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కానీ, UIDF కానీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద కానీ, యాన్యుటీ మోడల్ కానీ, వీటన్నిటి మీద కలిపి యాక్చువల్గా దాదాపు 580 కోట్ల వరకు వర్క్స్ స్టార్ట్ చేయమని వారు ఆదేశించారు. దాన్ని ఈరోజు యాక్చువల్గా నేను ఈరోజు అధికారులతో శాసనసభ కూర్చొని డిస్కస్ చేశాను. దాని మీద కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఏదైతే ఇద్దరు ప్లాన్ చేసుకొని ఉన్నారో వాటన్నిటిని 580 క్రోర్స్కి వర్కౌట్ చేసి స్టేజ్ 1 తర్వాత ఫర్దర్గా కేంద్ర ప్రభుత్వం మళ్ళా ఇచ్చినప్పుడు కొంత వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలు చూసుకొని కొంత ఇవ్వటం జరుగుతుంది. ఏదైనా ఫస్ట్ ఫేజ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక 580 కోట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు డిఫరెంట్ ప్రాజెక్ట్ హెడ్స్ కింద ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రాజమండ్రి కార్పొరేషన్ ప్రజలందరి తరఫున పుష్కరాలు. సో కమిషనర్ గారు అటు ప్రజాప్రతినిధులతో కూర్చొని ఇంపార్టెంట్ వైజ్ యాక్చువల్గా తయారు చేస్తే 11వ తేదీ దాని మీద యాక్చువల్గా శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మహేంద్రవరం గురించి పుష్కరాలకు సంబంధించి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వారు సవివరంగా ఇక్కడ సమీక్ష చేసినందుకు అయితే వారు చెప్పారు కొంత మేరకు ఫండ్స్ మేము అందించగలం అని చెప్పి ఇందాక పెద్దలు బుచ్చి చౌదరి గారు చేసినట్లుగా ఇప్పుడు గోదావరి పుష్కరాలు అంతా కలిపి మనకి సంవత్సరం కూడా లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పనులు చేయాలనుకున్నా కూడా మళ్ళీ వర్షాకాలం మనకు అదొక అవరోధం కూడా ఉంటుంది.
కనుక త్వరితగతిన మనకి ఫండ్స్ అనేవి మనకి అందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి తోడుగా ఏదైతే ఇప్పుడు వారు అన్ని చోట్ల కూడా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో వీలైనంత వరకు ఎక్కడి నుండి వనరులు మనం సమకూర్చుకోగలము ఆ విషయాలన్నీ కూడా సమీక్షించి వారు కొంతవరకు వారు మనకు అందివ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. అయితే ఇవి ఖచ్చితంగా మనం ఏదైతే ఏ స్థాయిలో అయితే మనం ఇక్కడ పనులు చేయాలనుకుంటున్నామో దానికి ఒకంత కొరతగానే ఉంటుంది. కాబట్టి వాటిని మరింతగా పెంచమని చెప్పి వారికి విన్నవించడం జరిగింది. వారు కూడా వారి తరఫు నుండి ఇవ్వగలిగినంత నేను ఇచ్చాను. ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మిగిలిన విషయాలు తీసుకువెళ్తానని చెప్పి నారాయణ గారు చెప్పారు. అయితే ఖచ్చితంగా వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు, దానికి తోడుగా ప్రజాప్రతినిధుల యొక్క మనోభావాలు కూడా వారు విన్నారు. కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకి మంచి స్థాయిలోనే వనరులు సమకూర్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం. ప్రీతమ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారు రాజమహేంద్రం వచ్చి పుష్కరాలకు సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం ఆలోచన చేసి కొన్ని సందేహాలు కూడా చేస్తున్నారు. ఆ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేసింది గోదావరి జిల్లాల మనోభావాలకు ఆధారంగా పుష్కరాలు ప్రధానమైన ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత నిధులు కేటాయింపు చేయమని ముఖ్యమంత్రి గారిని కూడా కోరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ పుష్కరాలను విజయవంతం చేయడం కోసం శాశ్వతమైన కట్టడాలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఒక బైపాస్ రోడ్డు కానీ ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈ రోజున 580 కోట్ల రూపాయలకి పూలప్ చేసి నిధులు రాజమహేంద్రవరంలోని ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం డ్రైన్ కానీ రోడ్లు కానీ కార్యక్రమానికి ఇచ్చారు. అది సరిపోదని చెప్పాం. త్వరలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో మన చర్చించడం జరుగుతోంది. ఎంపీ గారి సహకారంతో మన రాష్ట్ర మంత్రుల యొక్క సహకారం తీసుకుని కేంద్ర మంత్రుల సహకారం తీసుకుని ఢిల్లీలో కూడా గడ్కరీ గారిని, అమిత్ షా గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసి కొన్ని నిర్ణయాలు శాంక్షన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో ఆ రోజు జరిగిన యాత్రకి ఎలాగైతే బాగా నిధులిచ్చారు, మనం కూడా కొంత నిధులు పథకం జరుగుతుంది. అది ఆల్రెడీ ప్లాన్ చేసి పంపిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెళ్తుంది. దాని పథకంలో నారాయణ గారు కూడా కూర్చొని వర్కౌట్ చేసి శాశ్వత ప్రాతిపదికన ఈ పుష్కరాలు గుర్తుండిపోయేలాగా నగరానికి మేలు జరిగేలాగా చూడాలని విజ్ఞప్తి చేశాం. దానికి ఆ రోజున ఉన్నంతలో ఆర్థిక పరిస్థితి తెలుసు, మనందరికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. గత ప్రభుత్వం చేసిన తప్పుడు వల్ల ఏ విధమైన భారం పడిపోతుందో 1వ తారీఖు జీతాలు ఇవ్వడం కానీ సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం కానీ జరుగుతుంది. అదే సందర్భంలో ఆధ్యాత్మిక చింతతో కూడుకుని దీనికి కూడా 1,00,000 మంది మనోభావాలు ఉంటాయి కనుక దాన్ని జాగ్రత్తగా గమనంలోకి తీసుకోవాలని. ఓం నమ శివాయ నినాదాలతో రాజమహేంద్రవరం నగరం భక్తి రసంలో మునిగిపోయింది. జాంపేటలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించనున్న నూతన శివలింగ విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన భవ్య శోభాయాత్ర అపూర్వ ఆధ్యాత్మిక వైభవంతో వేలాది మంది శివభక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. దండి మార్చ్ జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ మహాశోభయాత్ర జక్కంపుడి విగ్రహం జంక్షన్, దేవి చౌక్, అల్లూరి సీతారామరాజు విగ్రహం, గణేష్ చౌక్, గాంధీ బొమ్మ జంక్షన్, సురుచి జంక్షన్, నందం గన్నిరాజు జంక్షన్ మీదుగా జాంపేటలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు సాగింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అంగరంగ వైభవంగా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి నూతన శివలింగ విగ్రహ శోభాయాత్ర. గోదావరి మహాపుష్కరాల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం మంత్రి డాక్టర్ పి నారాయణ. నేటి తరం యువత అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి అఖిలపక్షం ఏపీ ఆదివాసీ జేఏసీ పిలుపు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.